నమస్తే, వెల్కమ్ టు గాంధీవో. అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉపాధ్యక్ష పదవికి భారతదేశం ఎన్నికైంది. మనీ లాండరింగ్, నల్లధనం చలామణి చేయడంపై అలాగే ఉగ్రవాదానికి నిధులు పంపిణీని అడ్డుకోవడంలో FATF కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ పదవికి సీనియర్ IAS అధికారి వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం జూలై 2026 నుండి జూన్ 2027 వరకు ఉంటుంది. వివేక్ అగర్వాల్ 1994 బ్యాచ్కి సంబంధించిన మధ్యప్రదేశ్ క్యాడర్కి చెందిన IAS అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో భారతదేశానికి నాయకత్వ స్థానం దక్కడం ఇదే మొదటిసారి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని దేశానికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కు పైగా దేశాలు, ప్రాంతాల సభ్యత్వం ఉన్న FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో భారత్పై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. భారత్ తన తాజా మ్యూచువల్ ఎవాల్యుయేషన్ పరస్పర మూల్యాంకనంలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. డిజిటల్ పేమెంట్స్ అలాగే వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్ల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఇవి భారతదేశ ప్రతిష్టను పెంచడంలో సహాయపడ్డాయి. ఈ ఉపాధ్యక్ష పదవి ద్వారా భవిష్యత్తులో FATF అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం కూడా భారత్కు పెరిగింది. వచ్చే 2 ఏళ్లలో అధ్యక్ష పదవి కోసం జరిగే మార్పులో భారత్కు మంచి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. FATFలో మొత్తం 40 సభ్య దేశాలు ఉన్నాయి. మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల నిర్మూలనకు అంతర్జాతీయ ప్రమాణాలను ఈ సంస్థ రూపొందిస్తుంది. సంస్థ అధ్యక్షుడి పదవి కాలం 2 ఏళ్లు ఉంటుంది. ఉపాధ్యక్షుడు వారికి అన్ని విధాలుగా సహకరిస్తారు. మెక్సికోకు చెందిన ఎలిసా డి అమ్డా మద్రాజో అధ్యక్షతన జరిగిన ఆఖరి ప్లీనరీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశాలు జూన్ 17 నుండి 19 వరకు జరిగాయి. రాబోయే కాలంలో యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షతన పనిచేయడానికి అవసరమైన ప్రాధాన్యతలను కూడా సభ్యులు ఖరారు చేశారు. ఈ బాధ్యతను స్వీకరించడం తనకెంతో గౌరవంగా ఉందని వివేక్ అగర్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా, పారదర్శకంగా మార్చడానికి అందరితో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాత్సవ ఈ విషయాన్ని దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడటంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుందని ఆయన అన్నారు. వివేక్ అగర్వాల్ గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసినప్పుడు భారత్ 2024 FATF మ్యూచువల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించింది. FATFని 1989లో G7 దేశాల చొరవతో స్థాపించారు. మొదట్లో దీనిని మనీ లాండరింగ్ను అడ్డుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేశారు. 2001 నుండి ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందకుండా చేయడం కూడా దీని బాధ్యతల్లో భాగమైంది. తాజా ప్లీనరీ సమావేశంలో కొత్త ఆర్థిక ప్రమాదాలను అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాంకేతిక మార్పుల వల్ల వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయడానికి ఇందులో అంగీకారం కుదిరింది. భారతదేశ సత్తా ప్రపంచ స్థాయిలో మరోసారి నిరూపితమైంది. FATFకు మొదటిసారి ఉపాధ్యక్ష పదవిలో భారత్కు సంబంధించిన అధికారి పనిచేయబోతున్నారు. అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ పైన అంతర్జాతీయంగా జరిగే మనీ లాండరింగ్, అలాగే ఉగ్రవాదానికి నిధులు మళ్లించడం, ఇటువంటి వాటిపైన రాబోయే సంవత్సర కాలంలో భారత్ తనదైన ముద్ర వేసి వాటిని అరికట్టడంలో మన వంతు బాధ్యతని మనం నిర్వర్తించబోతున్నాం. అలాగే రాబోయే కాలంలో FATF అధ్యక్ష పదవి కూడా భారత్ చేపట్టాలని మనం కోరుకుందాం. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాల తాట తీయడానికి ఇటువంటి పదవులు భారతదేశానికి ఎంతో ఉపయోగపడతాయి. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి. జై హింద్.